బ్రదర్ మాది ఇక్కడ బెల్లంపల్లి బెల్లంపల్లి, ఓకే. అయిపోతాడు. ఓకే. 1 ఇయర్ నుంచి మా అమ్మ థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతుంది. థ్రోట్ క్యాన్సర్, ఓకే. అయితే డాడీ 1 ఇయర్ నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఓకే. ఫస్ట్ నామకర క్రైస్తవులు ఉండే, వాక్యం ఏం లేకుండే, మందిరానికి వెళ్తుండే, పరిచయం చేస్తుండే, ఓకే. ఆత్మీయతలకి సహాయం ఉంటుండే. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ శ్రమ మాకు కలిగిందో మన అమ్మగారి వాక్యం ద్వారా మేము బలపడ్డాం. ఓకే. అప్పటి నుంచి శ్రమ వచ్చినప్పటి నుంచి మేము తప్పకుండా లైవ్ చూస్తున్నాం, అన్ని వాక్యంలో బలపడుతున్నాం. మేము నామకరం క్రైస్తవుల నుంచి సంపూర్ణంగా మారిపోయినాం. ప్రతిరోజు లైవ్ వీక్షిస్తున్నారు? ప్రతిరోజు లైవ్ చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీకు నార్మల్ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయండి? నార్మల్ 4 వీక్స్ క్రితం డాడీతో ప్రేయర్ చేపించుకున్నాం. మొదటి రిపోర్ట్ ఉందా? ప్రైజ్. ఇది మొదటి రిపోర్ట్ అండి. 4 వీక్స్ క్రితం డాడీతో ప్రేయర్ చేపించుకున్నాం. కంటిన్యూగా వచ్చాం 4 వీక్స్. ఓకే. మళ్ళీ పోయి ఎండోస్కోపీ తీస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అంటే మొదట ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఉందన్న రిపోర్ట్ ఇది. తర్వాత మీరు నార్మల్ రిపోర్ట్. తర్వాత మీరు 4 వారాలు వచ్చారా? 4 వారాలు వచ్చి కంటిన్యూగా ఫ్యామిలీతో కంటిన్యూస్గా 4 వారాలు వచ్చి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకున్నారు. ఎక్కడ చెక్ చేయించుకున్నారు? కరీంనగర్ ఒమేగా. కరీంనగర్లో ఒమేగా హాస్పిటల్ చెక్ చేయించారు. ఇప్పుడు రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. నార్మల్ వచ్చాయి. ఒకసారి చూపించండి అది కూడా. ఇలా చూడండి. 8 నెలలు తినకుండా గొంతులో పైప్తో ఉండే, దేవుడు మీదనే భారంతో అమ్మగారి వాక్యం ద్వారా చూసుకు శక్తితోని ధైర్యంతో ఇలా బతికి 8 నెలలు తినకుండా పైప్తో. చూడండి ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఆ తల్లి ఎలా ఉందో. హాస్పిటల్ ఉంటూ అమ్మగారి వాక్యం ఇంటూ బ్రతికింది. ఇప్పుడు అది హాస్పిటలేనండి? హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ అమ్మగారి వాక్యం లైవ్ లోనే. ఓకే. హాస్పిటల్లో ఉంటూ మీరు లైవ్ వీక్షించారు. అది ఏ హాస్పిటల్ అండి? అది కరీంనగర్ ఒమేగా. కరీంనగర్లోనే హాస్పిటల్లోనే ఉంటూ మీరు లైవ్ వీక్షించారు. లైవ్ అమ్మ ధైర్యంతో, అమ్మ వాక్యంతో ధైర్యం బ్రతికింది. లోకల్ కాబట్టి మా తమ్ముడు నేను 3 రోజులు కంటిన్యూ వచ్చి దేవుని పరిచయం చేసినాం. నా యేసయ్య స్వస్థపడతారని విశ్వాసంతో సాక్ష్యం. ఎందుకంటే అందరు చూడాలి, దేవుని దగ్గర పరిచర్య పెడతాం కాదు, దేవుని ప్రయాసం పెడతాం కాదు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వీడియో కూడా మంచిగా చూపించండి సార్ అండి. ఆ సహోదరుడు పరిచర్య విశ్వాసంతో, అంటే నేను దేవుని పని చేస్తే దేవుడు తప్పకుండా నా పని చేస్తాడని ఒక ఆశ, తన బ్రదర్ 3 డేస్ నమ్మకంగా పరిచర్య చేశారు. ఇప్పుడు చూడండి ఆ తల్లి ఎంత ఆరోగ్యంగా ఉందో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు లైవ్లో చూపించండి ఒకసారి. ఆరోగ్యంగా ఉంది చూసారు. అప్పుడు మొత్తం గాయమంతా మానిపోయి ఆ తల్లి అప్పుడు చాలా వీక్గా ఉంది, ఇప్పుడు మంచి హెల్తీగా ఉంది. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. స్తోత్రం. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రేర్ చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.